ఇంటర్మీడియట్ లో వాళ్ళు బైపీసీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అవాయిడ్ చేయాలని ఒక నోషన్ తో బైపీసీ చూజ్ చేసుకొని మాకు ఏదో ఒకటి వెబ్సైట్ లో ర్యాంక్ వస్తే చాలు అనే ఆలోచనతో జాయిన్ అయ్యి ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటి అంటే ముందు మనకి అరే నీట్ అంటే భయమే అవద్దు, 180 720 మార్క్స్ పేపర్ ఉంటుంది, ముందు స్కోర్ చేయాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండాలి. ఆ స్కోరింగ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ మార్క్స్ రావాలంటే వే ఆఫ్ అప్రోచ్, ఏ బుక్స్ చదవాలి, అన్నెసరీ బుక్స్ అన్నెసరీ థింగ్స్ దాని మీద ఫోకస్ చేయకూడదు అని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలండి. చాలా మంది స్టూడెంట్స్ 1-10 సార్లు చెప్తే గానీ ట్రాక్ లోకి రావాలి. సిబిఎస్ఈ బుక్స్ లో బాటనీ జువాలజీ ఏదైతే ఉందో అది మక్కి వాళ్ళకి తెలియాలి. దాని మీద మనం డ్రిల్ చేసి రకరకాల కాన్సెప్ట్స్ మల్టీ కాన్సెప్ట్స్ మీద వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఫిషియస్ ఇచ్చిన ఆ పాయింట్ ని క్యాచ్ చేసి వెంటనే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. అలా ఉన్న లిమిటెడ్ సిలబస్ నే వాళ్ళని ఫైన్ ట్యూన్ చేయాలండి. బేసిక్ బాటనీ జువాలజీ. ఫిజిక్స్ అయితే జేఈ మెయిన్స్ స్థాయి అనవసరం అండి, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అది ఇదని చెప్తారండి ఎక్కువ మంది. సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల లాస్ అయితే ఏముంది, బైపీసీ సిలబస్ మీద ఫోకస్ చేస్తూ కొద్దిగా లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు కొన్ని మెయిన్స్ కాన్సెప్ట్ సంబంధించిన అసైన్మెంట్స్ ఇచ్చి వర్క్ చేపిస్తే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఒక కాన్ఫిడెన్స్, ఫిజిక్స్ అంటే ఈజీయే, భయం లేదు అనే భావనలో వాళ్ళు తీసుకెళ్లాలండి. నేను ఎక్కువ బైపీసీ పిల్లల్ని టచ్ చేస్తూ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. బేసిక్ ఫిజిక్స్ అనేటటువంటి భయం ఎందుకు వస్తుంది మీలో? లాంగ్ టర్మ్ వచ్చే పిల్లలు ఉంటారు, ఒక్కొక్కరు సెకండ్ లాంగ్ టర్మ్ కూడా వస్తారు. బట్ ఫిజిక్స్ ఎగ్జామ్ పెడితే 180 మార్క్స్ జస్ట్ 20-15 వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళలో ఉన్న ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే నాకు ఫిజిక్స్ రాదు. ఎందుకు రాదు? దాన్ని అప్లై చేయాలండి. క్యూబ్ రూట్ అంటే తెలియాలా, స్క్వేర్ రూట్ అంటే తెలియదు, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే తెలియదు, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, ఇలా మినిమల్ థింగ్స్ కూడా తెలియకుండా ఫిజిక్స్ లో ప్రిపేర్ అవ్వాలంటే రాదు. కాబట్టి వాళ్ళకి ప్రతి సండే 2 hours మ్యాథమెటిక్స్ బేసిక్స్ మీద క్లాసెస్ కండక్ట్ చేసి ముందు మ్యాథ్స్ అంటే మరీ భయం అనేది లేకుండా మ్యాథ్స్ ఈజీలే, మనకు కావాల్సిన మేరకు ఫిజిక్స్ లో మనకు ఎంతవరకు ఎక్స్టెండెడ్ వరకు అవసరం అవుతుందో కెమిస్ట్రీలో అంతవరకు మ్యాథ్స్ మీద పర్ఫెక్ట్ చేసి వాళ్ళతో ఓన్గా ప్రాబ్లమ్ చేపించేటటువంటి ఆ టైం డ్యూరేషన్ ప్లాన్ చేస్తానండి. ఖచ్చితంగా ఒక 1 year తర్వాత అయితే ఫ్రీగా ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ అంటే కష్టం కాదని ఫీల్ అవుతారండి. కెమిస్ట్రీ కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ పర్ఫెక్ట్ గా చదివించి రకరకాల అసైన్మెంట్స్ ద్వారా వాళ్ళు చేసేటటువంటి సిల్లీ మిస్టేక్స్ ని మినిమైజ్ చేస్తే ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక పక్కా ప్రణాళికతో నీట్లో 550 మార్క్స్ ఈజీగా సాధించగలరు అనేటటువంటి ఒక ఆలోచనతో తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న బైపీసీలో చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ చాలా మందికి 500 దాటినటువంటి సందర్భం ఈ 2024లో జరిగింది.